Hallelujah. Hallelujah. What a great thing you have. ఎంత గొప్ప సంగతి మీకుందండి. You can command Satan and Lucifer to stand on the line. ఇదిగో సాతానును చూచి లూసిఫర్ను చూచి ఇదిగో ఈ వరుసలో నిలబడమని ఆజ్ఞాపించగలరు. You can tell Prince of Andhra, kneel down here. ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రధానుని ఇదిగో మోకాళ్ళ మీదకి వచ్చి అని ఆజ్ఞాపించవచ్చు. That glorious experience is waiting for us. అలాంటి మహిమాన్వితమైన గడియ మన కొరకై ఎదురు చూస్తోంది. Spirit of Christ dwelling in you. క్రీస్తు యొక్క ఆత్మ మీలో నివాసం ఉంటుంది. While we are on this earth, we should live with the Spirit of Christ. ఈ భూమి మీద నివసించిన కాలములో మనము క్రీస్తు ఆత్మ లోపల కలిగిన వారముగా ఉండాలి. Now the Holy Spirit is helping us. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతున్నాడు. Holy Spirit and Spirit of Christ is almost the same. మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క ఆత్మ సరి సమానమైన వాళ్ళు. But there's a difference. కానీ ఒక వ్యత్యాసం ఉంది. Listen carefully. జాగ్రత్తగా Now ఆలకించండి. Holy Spirit is a tutor to me. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నాకు అధ్యాపకుడు. If we obey this tutor, ఈ అధ్యాపకునికి లోబడినట్లయితే what will happen? ఏమి సంభవిస్తుంది? My spirit will become Spirit of Christ. నా ఆత్మ క్రీస్తు ఆత్మ వలె మార్చబడుతుంది. Then who can stand before me? అలాంటప్పుడు ఎవడు నా ఎదుట నిలవగలడు? Which Satan can stand before me? ఏ సాతానుడు నా ఎదుట నిలవగలడు? Which king can stand before me? ఏ రాజు నా ఎదుట నిలవగలడు? Pray. ప్రార్థన చేయండి. This glorious experience is for us. ఇదిగో మహిమాన్వితమైన ఈ అనుభవం మన కొరకు ఉంది. You will walk in the Spirit of Christ. మీరు క్రీస్తు ఆత్మలో నడవగలరు. Whatever weaknesses happen, don't worry. ఏ బలహీనతలు సంభవిస్తున్నాయో భయపడకండి. Tell Holy Spirit, now onwards, I will walk with you. పరిశుద్ధాత్మ దేవునితో ఇప్పుడే చెప్పండి, ఈ క్షణము నుండి పరిశుద్ధాత్మ దేవుడా నేను నీతోనే నడుస్తాను. So far I did everything. ఇప్పటి వరకు నా అంతటా నేనే చేశాను. I failed. నేను ఓటమి పాలయ్యాను. I failed. నేను ఓడిపోయాను. I failed. నేను ఓడిపోయాను. Now onwards, ఈ క్షణము నుండి I will walk with you. నీతోనే నేను నడుస్తాను. Holy Spirit, I will drink water through you. పరిశుద్ధాత్ముడా నీ ద్వారానే నేను నీళ్లు త్రాగుతాను. Holy Spirit, I'll eat food through you. పరిశుద్ధాత్మ దేవుడా నీ ద్వారానే నేను భోజనం చేస్తాను. Holy Spirit, I'll take bath through you. పరిశుద్ధాత్మ దేవుడా నీ ద్వారానే స్నానం చేస్తాను. Pray. ప్రార్థించండి. Then you will see Satan flee. ఇదిగో సాతానుడు పారిపోవడం మీరు చూడగలుగుతారు. Satan and his host will flee. సాతాను సైన్యం పారిపోతుంది. Today you will be free. ఈ రోజే నీవు స్వతంత్రుడవుతావు. Today you will be free. ఈ రోజే నీవు స్వతంత్రుడవుతావు. Today you will be free. ఈ రోజే నీవు స్వతంత్రుడవుతావు. Hallelujah. Victory, victory, victory. విజయమే విజయమే విజయమే.
Amen. ఆమేన్. Holy Spirit tells me something more. పరిశుద్ధాత్మదేవుడు ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. I am crucified with Christ. Nevertheless I live, yet not I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by faith of the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. Listen carefully the meaning. అర్థమేమిటో జాగ్రత్తగా ఆలకించండి. Our life is not improving, our life is exchanged. మన జీవితము అభివృద్ధి చెందడము లేదు, కానీ మన జీవితము మార్చబడుతోంది. I'm sorry, I take the example of Prabhudas, the servant of God. మరి క్షమించాలని నేను ప్రభుదాసును ఉదాహరణగా తీసుకుంటున్నాను. So far Prabhudas was living in the body of Prabhudas. మరి ఇప్పటి వరకు ప్రభుదాసు తన శరీరములో జీవిస్తూ ఉండినాడు. But a day has come, కానీ ఒక రోజు సంభవించింది. Prabhudas exchanged his life with Christ. మరి ప్రభుదాసు తన జీవితాన్ని యేసుతో కూడా మార్పిడి చేసుకున్నాడు. Not improving, అభివృద్ధి చెందడం లేదు, exchanged. మార్పిడి జరుగుతోంది. You understood? అర్థమైందండి? How many of you understood that? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? Not changing, not improving, అభివృద్ధి చెందడం లేదు, exchanged. అది మార్పిడి జరుగుతోంది. If you come to my bedroom in Jammu, మీరు గనక జమ్ములో ఉన్న నా పడక గదిలోనికి వచ్చినట్లయితే you can see a small board there. ఒక చిన్న బోర్డును మీరు గమనించగలరు. In that board it is written, ఆ బోర్డు మీద ఇలాగ రాయబడి ఉంది, there is a day when A.M. Samuel died. ఒక రోజు ఏఎం శామ్యూల్ చనిపోవలసి ఉంది. I know, he died. ఒక రోజు ఏఎం శామ్యూల్ గారు చనిపోయారు. That day is long back. ఆ రోజు చాలా చాలా కాలం క్రితం. It is written there. అది అలాగ రాయబడి ఉంది అక్కడ. A.M. Samuel died. ఏఎం శామ్యూల్ గారు చచ్చిపోయారు. Died for his interest. మరి ఆయన ఆసక్తి కొరకు చనిపోయాడు. He died for his taste. మరి ఆయన రుచుల కొరకు చనిపోయాడు. Died for the approval and appreciation of people. మరి ప్రజల యొక్క ప్రశంసలకు, ప్రజల యొక్క మెచ్చుకోలుకు చచ్చిపోయాడు. Died for his own choice. మరి ఆయన స్వంత మరి కోరికలకు చచ్చిపోయాడు. Only Christ lives. కేవలము క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. You can go and see there. మీరు అక్కడికి వెళ్ళి చూడవచ్చు. Why I kept it writing there nearby pillow? మరి ఎందుకు నేను తలదిండు దగ్గరగా దాన్ని అంటించి పెట్టాను? Always to remind me, A.M. Samuel is not living now. మరి ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సింది దేని కొరకంటే ఏఎం శామ్యూల్ గారు ఇప్పుడు జీవించడం లేదు. Only Christ. కేవలము క్రీస్తే. Our life is exchanged. మన జీవితము మార్పిడి చెందబడింది. What you have to tell Satan now? మరి ఇప్పుడు సాతానుతో మనము ఏమి చెప్పవలసి ఉంది? Satan, I am going to change my life to Jesus Christ. సాతానా, నా జీవితాన్ని క్రీస్తుతో నేను మార్పిడి చేసుకోబోతున్నాను. In this body Christ will live. ఈ దేహములో క్రీస్తే ఇక నివసిస్తాడు. Through these eyes Christ will see. ఈ కళ్ళ ద్వారా క్రీస్తే ఇక చూస్తాడు. Through this hand Christ will work. ఈ చేతుల ద్వారా క్రీస్తే ఇక పనిచేస్తాడు. Through these ears Christ will hear. ఈ చెవుల ద్వారా క్రీస్తే వింటాడు. Through this mouth Christ will eat. ఈ నోటి ద్వారా క్రీస్తే తింటాడు. Through this
leg Christ will walk. ఈ కాళ్ళ ద్వారా క్రీస్తే నడుస్తాడు. You do that? నీవది చేస్తావా? Now. ఇప్పుడే. Do it now. ఇప్పుడే చేయండి ఆ పని. Even camera people can also do that. మరి కెమెరా ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కూడా పని చేయొచ్చు. Start. ఆరంభించండి. Then see whether Christ spirit comes in you or not. మరి అప్పుడు చూడండి క్రీస్తు యొక్క ఆత్మ మీలోనికి వస్తాడో లేదో. Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Do it. చేయండి. Let your life be exchanged. మీ జీవితమే మార్పిడి చేయబడనివ్వండి. Let your life exchange with Christ. క్రీస్తుతో మీ జీవితము మార్పిడి పొందనివ్వండి. Exchange your life with Christ. మరి క్రీస్తుతో మీ జీవితము మార్పిడి చెందనివ్వండి. Do it. ఇది చేయండి ఇప్పుడే. See the great change in your life. నీ జీవితంలో ఒక గొప్ప మార్పును నీవు చూడబోతున్నావు. You will see it now. నీవు ఇప్పుడే దాన్ని చూస్తావు. You will see it now. ఇప్పుడే దాన్ని చూస్తావు. You will see it now. ఇప్పుడే దాన్ని చూస్తావు. You are not a lost case. నీవు ఆఖరి కేసు కాదు, తప్పిపోయిన కేసు కాదు. You can be victorious. నీవే విజయవంతుడవుతావు. Exchange your life. మీ జీవితాలను మార్పిడి చేసుకోండి. Hallelujah. 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 Amen. Amen. When this great work is going on, I am going to give an opportunity for the people to accept Jesus Christ and prepare for water baptism. మరి ఇంత గొప్ప అవకాశము మనకు అనుగ్రహించబడుతున్న వేళ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి నీటి బాప్తిసం తీసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాను. I need not preach about baptism. నేను బాప్తిసం గురించి బోధించలేదు. I need not. నేను బోధించవలసిన అవసరం లేదండి. I need not preach about repentance. మరి పశ్చాత్తాపమును గురించి బోధించక్కర్లేదు. Spirit of God is working here. ఇదిగో మరి దేవుని యొక్క ఆత్మ మీలో క్రియ జరిగిస్తున్నాడు. Spirit of God is working here. దేవుని యొక్క ఆత్మ మీలో క్రియ జరిగిస్తున్నాడు. Spirit of God is here to pick up His chosen people. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఆయన చేత ఎన్నుకోబడిన వారిని ఏరుకోబోతున్నాడు. If you want to join that group, ఆ గుంపులో నీవు కూడా చేరాలని కోరుకుంటే, if you have not accepted Jesus Christ as your savior so far, మరి ఇప్పటి వరకు నీవు ప్రభువైన యేసు నీవు కూడా చేరిక కావాలంటే, if you are willing to pay the price, మరి వెల చెల్లించడానికి నీకు ఆసక్తి ఉంటే, if you are willing to suffer, నీవు శ్రమ పడడానికి ఇష్టపడితే, if you are willing to take the cross of suffering, మరి శ్రమల యొక్క సిలువ నీ మీద ఎత్తుకోవడానికి నీవు ఇష్టపడితే, if you are willing to carry all the blames,
మరి అన్ని అవమానాలను మోయడానికి సిద్ధపడితే, if you are willing to walk through the narrow path, మీరు ఇరుకు మార్గము గుండా నడవడానికి ఇష్టపడితే, today make up your mind. ఈ రోజే మీ మైండ్ ను సిద్ధం చేసుకోండి. I am not going to ask you to lift up your hand. నేను మీరు చేతులు పైకెత్తండి అని అడగబోవడం లేదు. Now we are all going to stand and worship God. మనమందరం కూడా లేచి మనం ప్రభుని ఆరాధన చేయబోతున్నాం. At that time, ఆ సమయంలో those who want to accept Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించాలనుకుంటున్నారో, those who want to take water baptism, ఎవరైతే నీటి బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారో, they will silently walk and kneel down here. వాళ్ళు నెమ్మదిగా ముందుకు వచ్చి మోకాళ్ళ మీద ఉండండి. All when you stand, you will go a little back. మరి అందరము నుంచున్న సమయంలో ముందున్న వాళ్ళు దయచేసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి. All of you stand. Fire of God is coming down. స్నేహితులారా, దేవుని అగ్ని కుమ్మరింపబడుతోంది. I see the fire above this bundle. ఇదిగో ఈ పందిరి పైన దేవుని అగ్నిని చూస్తూ ఉన్నాను. The Lord says, if tell them to submit, they are going to cross with fire. ప్రభు నాతో చెబుతున్నది ఏమిటంటే, వారు తమను తాము సమర్పణ చేసుకుంటే ఈ అగ్ని చేత కొట్టబడతారు. నాతో అవునండి, ఈ రాత్రి ఒక ఆశ్చర్యకరమైన అనుభవం నేను పొందుకున్నానని మీరే వచ్చి చెప్పబోతున్నారు. I'm just breaking you off so that you can eat little food and start that big program. మిమ్మల్ని విభాగించడం నువ్వు ఎందుకు చేస్తున్నాడు? తొందరగా వెళ్ళి కొంచెం భోజనం చేసుకుని మీ స్థానాల్లోనికి తొందరగా వెళ్ళడానికి. There you start praying. అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన ఆరంభించండి. You are going to see great things. మీరు గొప్ప కార్యములను చూడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Not much time left. ఎక్కువ సమయం విడవబడలేదండి. Jesus is coming. యేసు త్వరగా రాబోతున్నాడు. You kings are going to be crowned very quickly. ఓ రాజులైన వారలారా, మీరు తొందరగా కిరీటాలు ధరించుకోబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 హల్లెలూయా. We are the precious people of God. దేవుని యొక్క ప్రశస్తమైన జనాంగం మనమే. Hallelujah. Hallelujah. Now the servant of God will pray and close the meeting. ఇప్పుడు దేవుని సేవకులు ప్రార్థన చేసి సభను ముగిస్తారు. మాకు చాలిన దేవుడా, నాయనా మా తండ్రి, నిన్ను అబ్బా తండ్రి అని పిలవడానికి కృపను అనుగ్రహించిన మహోన్నతుడమైన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని నాయనా నీకంటే నాయన రెండవ స్థాయిలో ఉంచడం కాదు గాని నీ కుమారుని ఆత్మ కలిగి నాయనా యేసు వలె సమాన స్థాయిలోనికి ఎదగడానికి మమ్మల్ని నాయనా నీ ప్రణాళికలో ఉంచుకున్న పరమ తండ్రి, నీకు కోటాను కోట్ల స్తోత్రములయ్యా. ఈ 5 రోజులుగా ప్రభువా, మరి నాయన నీవే నాయన నీ దాసుని ద్వారా ప్రభువా నీ ఉన్నతమైన ఉద్దేశ్యమును, నీకు మాయడల నీకున్న ప్రణాళికను నాయన నువ్వు క్రమముగా వివరిస్తూ వచ్చావయ్యా. నీ ఘనమైన నామానికే స్తుతులు చెల్లిస్తున్నామేసయ్యా. నాయన మా ఎదుట ఉంచబడిన కొద్ది కాలములో ప్రభువా మేము మా ఆత్మ సంపూర్ణముగా క్రీస్తు ఆత్మ వలె మార్పిడి చెంది తండ్రి ఈ లోకములో అధికారము కలిగిన నాయన నీ రాజ్యములోని నాయన నీతో కూడా ప్రభా సింహాసనం మీద ఆశీర్వదమవడానికి నాయన మేము సిద్ధం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి క్షణం ప్రతిదినం మమ్మల్ని సంసిద్ధపరుస్తూ తండ్రి నీ రాకడ కొరకై నాయన మమ్మల్ని నాయన అతన్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సభలన్నింటిలో నీ సన్నిధిని మాతో ఉంచినందుకు నీకు స్తోత్రములు. ఈ రాత్రి నీ దివ్యమైన సన్నిధిని నీ దివ్య వాక్కులను మాకు వినిపించినందుకై నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రి ఒక మహా అద్భుతమైన రాత్రిగా
నీవు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములయ్యా. బయలు వెళ్ళే ప్రతి ఒక్కరితో నీ బలమైన సన్నిధి ఉంచండి. నీ చిత్తమే, నీ ఉద్దేశమే సఫలపరిచి నీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోమని మా కొరకు త్వరలో మేఘం మీద రానయున్న యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము అనుక్షణము అతి సన్నిహితముగా అనుభవించడానికి, ఆయన వలె మారడానికి, ఆయన మహిమగల ప్రత్యక్షత వరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.